చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య మన ముఖ్యమంత్రిని హాస్పిటల్లో చేర్చాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఎందుకంటే ఈ మధ్య పిచ్చిబట్టి తిరుగుతూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మతి స్థిమితం కోల్పోయి ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకి అర్థం కావట్లా. ఈరోజు మనం ఆయన మాటలు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. క్రీడాకారులు గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని, మీరు మద్యం తాగండి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మేము సూటిగా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి 100% పిచ్చి పట్టింది, 100% మతి స్థిమితం కోల్పోయి ఉన్నాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఒకసారి మీరు పిచ్చాసుపత్రికి వెళ్ళో లేకపోతే మీ మైండ్ ఎలా ఉందో ఒకసారి చూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకో భయం చంద్రబాబు నాయుడు గారికి పుట్టింది. ఏంటి అంటే, ఈరోజు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక మోసాలు చేసి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని మోసాలకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తున్నారు. లక్షలాది మంది కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని ఎనగబెట్టుకొని ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాడు. రేపు నేను చూస్తే ఒక పప్పుని కన్నాను ఇక్కడ, అక్కడ చూస్తే ఒక పులిని కన్నాడు రాజశేఖర రెడ్డి. రేపు 2019 తర్వాత నా బిడ్డ పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో నా బిడ్డ పరిస్థితి ఒక భయం పట్టుకో ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక భయం, వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా ఒక భయం. ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ కన్నీరు వాళ్ళ తన సొంతగా తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక కష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక మగధీరుడిగా ఈరోజు పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అయితే, చంబల్ లోయలు దొంగల కన్నా తన పచ్చ సైనికులని పంపించి రైతాంగాన్ని ప్రజలు రక్తం పీడిస్తూ ఈరోజు పచ్చ సైనికులు ముందుకు వెళ్తుంటే దాంకోని వెనుకున్న ముసలి రాజు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పక్క అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా ఒక చిన్న ఇది చెప్పాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఈ మధ్య ఒక స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భగవంతుని ఆగ్రహానికి గురి అయినారు. ఇంకా ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల పాటు మన కరువు తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పాడు. ఏంది కారణం అని అడిగితే ఆయన ఒక చిన్న ఇది చెప్పడం జరిగింది. 96లో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చెప్పులతో కొట్టి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దింపేస్తారనుకున్నారు. కానీ అప్పుడు కార్గిల్ కావచ్చు, రకరకాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అది భగవంతుడికి ఆగ్రహం తెప్పించి 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రంలో కరువు తప్ప ఇంకోటి ఏమీ లేదు, బాధలు తప్ప ఇంకోటి ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని గుళ్ళు చుట్టూ అన్ని దగ్గర తిరిగి మాకు ఒకరిని పంపించు, మా రాష్ట్ర ప్రజల్ని కాపాడమంటే భగవంతుని బిడ్డగా, ఆ దేవుడు దూతగా 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి పంపిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా వర్షాలు పడ్డాయి. ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకున్నాడు, మహిళలు బాగున్నారు, అందరూ కూడా చల్లగా 5 సంవత్సరాల పాటు ఉన్నారు. 2009లో కుప్పలుగా కట్టగట్టుకొని వచ్చిన 2009లో సింహంలాగా ఒక్కడే వచ్చి 2009లో ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం, మంచి దేవుడు ఎక్కువ కూడా మంచి వాళ్ళని ఎక్కువసేపు ఉంచడు. రాజశేఖర రెడ్డి గారిని భగవంతుడి దగ్గర తీసుకువెళ్ళిపోవడం జరిగింది. మనం 5 సంవత్సరాల సంతోషం తర్వాత ఆ సంతోషంలో ఉండటంలో మన అందరం కూడా దేవుడి ఆగ్రహాన్ని మర్చిపోయి, దేవుడి ఒకరిని శపించాడు, ఒక దుర్మార్గుడిని ప్రజల నుంచి దూరం చేశాడు. 2014లో మనం ఖచ్చితంగా అతన్ని ఓడగొట్టాలా అని చెప్పి ఈరోజు ఆయన భగవంతుడు అనుకుంటే అతని మోసపూరిత హామీలకి మరోసారి మనం గెలిపించుకున్నాం. ఈరోజు దేవుడు ఆగ్రహంతో ఈరోజు మనకి కరువు ఇచ్చాడు. మనకల్లా ఉన్నది ఒకటే, భగవంతుడు శరణం పొందాలి అంటే, మన రాష్ట్రం సస్యశ్యామలం అంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ దైవం బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందే అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చిట్ట చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా ఉన్నా. ఈ భారతదేశం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా
ఏ ప్రాంతానికి వెళ్ళినా సగర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడైన నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని సగర్వంగా ఎత్తుకునే చెప్పే నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. దానికల్లా ఒకే ఒక కారణం, రాజకీయం కోసం, పదవి కోసం చాలా మంది అడ్డమైన పనులు చేస్తారు. కానీ ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా పడతాను, నేను నమ్ముకున్న సిద్ధాంతం ప్రజల్ని మోసం చేయనని చెప్పి ఇచ్చిన మాట కోసం ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఈరోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు ఈ భారతదేశం మొత్తం జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళినా కూడా ఒకే ఒక్క నాయకుడు, అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చిట్ట చివరిగా తెలుగుదేశం పార్టీ పచ్చ సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక అనుకోండి. ఈ రోజు మీరు మా మీద అరాచకం చూపిస్తున్నారు, ఈ రోజు మీరు మమ్మల్ని ఏదో ఇది చేయాలనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో భయం అనేది తెలియదు ఈ కార్యకర్తలకు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒక్క మాట, ఈ రోజు మా మీద అరాచకం చూపిస్తున్నారు, ఈ రోజు మాకు చేత కాదు, సహనం ఓపికతో ఈరోజు మా నాయకుడు ఉన్నాడు. కన్నెర్ర చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కన్న సైగ చేస్తే, అధికారం ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 2019 తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ ఉంటుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఒక చల్లని చూపు ఉంటుంది, శత్రువుకి భయం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.